అసలు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని వదిలించుకోవాలనుకుంటారు. ఆ పిల్లకు ఒక 20 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. ఎట్టటి ఏదో ఒక అయ్యే చేతులు పెడితే నా బాధ్యత అయిపోతుంది. వాడు మంచోడా చెడ్డోడా, తాగుపోతా, తిరుగుపోతా, తిండిపోతా, దున్నపోతా, అవన్నీ తర్వాత సబ్జెక్ట్. ఎట్టట వదిలించుకుంటే అయిపోతుంది అని కట్ట కానుకలు ఇచ్చి ఏదో వాళ్ళు ప్రయాసపడి పెళ్లి చేసి పంపించేస్తారు. ఓ భారం దిగిపోయింది అనుకుంటారు. నీ కన్న కూతురు కదా, నీ ప్రియమైన బిడ్డ కదా, ఎవరి చేతులు పెడుతున్నావు, అక్కడ సురక్షితంగా ఉంటుందా, క్షేమంగా బ్రతుకుతుందా, తృప్తిగా బ్రతుకుతుందా, ఇవేమి ఆలోచించరు కొంతమంది. ఎట్లా వదిలించుకోవాలి, నీకు పోతేనే కదా. మన రెండో అమ్మాయి పెళ్లికి రెడీగా ఉంది, ఆమె ఆ తర్వాత వాడు సిద్ధంగా ఉన్నాడు, అందరికి పెళ్లిళ్ళు చేయాలి కదా అని చెప్పి ఒక్కొక్కరి భారాన్ని దించుకోవాలనుకుంటుంటారు. కన్నవాళ్లే కొన్నిసార్లు మనల్ని వదిలించుకోవాలని, మనల్ని పంపివేయాలని కోరుకుంటారేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పోనివ్వడు. వట్టి చేతులతో మనల్ని పోనివ్వడు. మనం సంతృప్తి పొందేంత వరకు